Niharika, so welcome to this great show and thank you so much for giving your time for us. My pleasure, thank you. సో నిహారిక, ఒక మనసు సినిమాతో త్వరలో మీరు వెండి తెరలో శౌర్య గారితో పాటు మా ముందుకు రాబోతున్నారు. సో ఈ ఎక్స్పీరియన్స్ ఎలా అనిపిస్తుంది? యాంకరింగ్ తర్వాత మీరు మిమ్మల్ని మీరు ట్రాన్స్ఫార్మ్ చేసుకొని నౌ యూ బికేమ్ హీరోయిన్. అదెలా ఉంది, ఇదెలా ఉంది? ఇఫ్ యూ జస్ట్ కంపేర్ బోత్ ఆఫ్ దెమ్. టీవీ షోలో ఏంటంటే నాకు ఒంట్లో బాగాలేకపోయినా ఎంత నీరసంగా ఉన్నా ఆ షోకి వచ్చిన తర్వాత నేను హైపర్గానే ఉండాలి. నేను అలా అరవకపోతే అక్కడ పిల్లలకి వాళ్ళకి ఎవరికి అంత ఎక్సైటింగ్గా ఉండదు. సో అది చేయాలి. అండ్ సినిమా ఏంటంటే ఇట్స్ స్క్రిప్ట్, నాకు ఇచ్చింది ఒక గివెన్ స్క్రిప్ట్, నేను ఆ క్యారెక్టర్ లాగానే యాక్ట్ చేయాలి, అలాగే ఉండాలి అనేది. కాబట్టి రెండు డిఫరెంటే. అంటే యాంకరింగ్ కష్టం అనిపించిందా, యాక్టింగ్ కష్టం అనిపించిందా? నాకు యాంకరింగే కష్టం అనిపించింది. యాంకరింగే కష్టం అనిపించిందా? నేను సినిమా అని చెప్తారేమో అని ఎక్స్పెక్ట్ చేశాను. ఎందుకు, వై డిడ్ యూ ఫీల్ లైక్ దట్? ఎందుకు అనిపించింది? మేబీ ఎప్పటి నుంచో చేయాలని ఉండింది కాబట్టి ఆ ఇష్టంలో ఆ కష్టం తెలియలేదేమో. చాలా మంది వెయిట్ చేస్తున్నారు మీతో మాట్లాడడానికి. సో మనం వాళ్ళకి ఛాన్స్ ఇచ్చేద్దాం. ఇంకా ఫస్ట్ ఎవరు మాట్లాడతారు? ఓకే, మెగాస్టార్ అంటే ఈజ్ వెరీ నోన్ ఫర్ మాస్ ఆడియన్స్ అండ్ హ్యూజ్ ఫ్యాన్ ఫాలోయింగ్. పవర్ స్టార్ అంటే చెప్పక్కర్లే, మాకు ఒక మంత్ర. అండ్ హీ హ్యాస్ యూనిక్ స్టైల్. The biggest asset in you is you have a beautiful smile and awesome face cut. Thing is that మీరు కమర్షియల్ మూవీ అట్లా ముద్దపు పావకాయలాగా ఆ టైప్ ఆఫ్ బబ్లీ స్పాంటేనిటీ రోల్ చేయకుండా వెరీ సాఫ్ట్ చేసింది ఏంటి మా నిహా అని బాగా అనుకున్నాం ఫ్యాన్స్లో. బట్ ద మూమెంట్ ట్రైలర్ కట్ అయి బయటకు వచ్చింది, అది సీరియస్లీ నిహారిక డిడ్ ద రైట్ చాయిస్. మెగా ఫ్యాన్స్ అయినందుకు చాలా వాట్ యు సే, వీఆర్ వెరీ ప్రౌడ్ ఆఫ్ దట్, సీరియస్లీ. అండ్ ద క్వశ్చన్ ఈస్, మీరు అట్లాంటి హ్యూజ్ కమర్షియల్ వాల్యూస్ ఉండి అంత స్టార్డమ్ ఉన్న ఫ్యామిలీలో ఉండి ఒక సాఫ్ట్ స్పోకెన్, సాఫ్ట్ టెండర్ లవ్ స్టోరీ చేయడానికి రీజన్? నేను చాలా స్టోరీస్ విన్నాను ఒక మనసుకు ముందు, కానీ నాకు ఒక మనసు స్టోరీ వినిన తర్వాత సంధ్య క్యారెక్టర్ అనేది నాకు ఒక నెక్స్ట్ 2-3 days వరకు నన్ను హాంట్ చేస్తూనే ఉండేది. అలా మీకు సినిమా చూసాక కూడా డెఫినెట్గా అనిపిస్తుందని నా నమ్మకం. ఎందుకంటే నేను ఈరోజు కథ విన్నాను, నెక్స్ట్ 2 days తర్వాత కూడా నేను సంధ్యలాగే ఆలోచన స్టార్ట్ చేశాను. నా దృష్టిలో ఏంటంటే ప్రతి అమ్మాయిలో ఒక సంధ్య అనేది ఉంటుంది. అది మీకు సినిమా చూసాక ఇంకా క్లియర్గా అర్థమవుతుందేమో. సో అది ఒక ట్రూ లవ్ అని కాదు, అది అంతే. సంధ్య అంటే సంధ్య మీనింగ్ అనమాట. రామరాజు గారు కూడా మొన్న వారధి షోలో అట్లా చెప్పారు. మీరు ఈ సినిమా చూసి వచ్చిన తర్వాత మీకు నిహారిక కనపడదు, సంధ్య కన్నా క్యారెక్టర్ బయటకు వస్తుంది. డెఫినెట్లీ బబ్లీ అలా చేయకూడదు, అలాంటి క్యారెక్టర్ వస్తే చేయను అని కాదు, కానీ ఈ క్యారెక్టర్లో ఇంకా ఇంటెన్సిటీ ఉందనిపించింది. సో ఫస్ట్ మూవీలో ఇలాంటి ఒక ఇంటెన్సిటీ ఉన్న క్యారెక్టర్తో చేస్తే మీరు ఇప్పుడు అన్నారు కదా ప్రౌడ్గా ఉన్నారని, ఆ ఫీలింగ్ రావడానికి చేశాను. ఇంకేం వింటున్నావు స్క్రిప్ట్స్, ఈ స్టోరీ ఎలా ఉండింది అని చాలా కేరింగ్గా అడుగుతాడు క్వశ్చన్స్. అండ్ నాతో ఇంటరాక్షన్లో కూడా అన్నలు ఎలాగా ఏడిపిస్తారు, అలాగే చెల్లెలు అంటే చాలా ప్రొటెక్టివ్గా ఉంటారు. కాబట్టి ఆ 2 shades చరణంలో ఉన్నాయి.